ఎస్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. నమస్తే సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటమ్మా? శ్రావణి సార్. మీరు లా ఎప్పుడు కంప్లీట్ చేశారు? 1 year బ్యాక్ సార్. మీకు మేము ఏమి సహాయం చేయాలి? నేను సివిల్ జడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది. దానికి మేమేం చేయాలి? అసలు కోర్ట్స్ ఏ విధంగా ఫంక్షన్ అవుతాయో గైడెన్స్ ఇస్తారని. అంటే మీరు ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళా? లేదు సార్, కొన్ని ఫ్యామిలీ అప్లికేషన్స్ వల్ల కుదరలేదు. నువ్వు జడ్జి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. నువ్వు జడ్జి అయితే కలిగే లాభాలు తెలుసా? ఎస్ సార్, తెలుసు. ప్రస్తుతం 1 lakh శాలరీ ఇస్తున్నారు. అదర్ ఫెసిలిటీస్, సొసైటీలో స్టేటస్ ఉంటుంది. సొసైటీలో జడ్జి యొక్క రోల్ ఏమిటో మీకు తెలుసా? అంత క్లియర్గా తెలియదు సార్. మీరు ఆడవాళ్ళు కాబట్టి సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, లేకపోతే సమాధానం వేరే విధంగా చెప్పుండేవాడిని. ఒక వ్యక్తి కోర్టుకి ఏ పరిస్థితుల్లో వస్తాడో తెలియదు. ప్రస్తుతం కోర్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలియదు. కోర్టు స్టాఫ్, పోలీసులు, లాయర్లు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు. ఒక జడ్జి వ్యక్తిత్వం సమాజాన్ని, జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తావో మీకు తెలియదు. కానీ నువ్వు జడ్జి పోస్టు పొంది వారి జీవితాల్ని రూల్ చేయాలని కోరుకుంటున్నావు. నీ కథలో విషాదం ఏంటంటే కేవలం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ని దాటడానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని కోరుకుంటున్నావు. చూడు, కోర్టు అంటే రక్తపాతం జరగని రణరంగం. ఇక్కడ ప్రతి నిత్యం యుద్ధం జరుగుతుంది. గాయాలవుతాయి, కానీ మరకలు కనిపించవు. తరాల తలరాతలు మారిపోతాయి, కానీ కనిపించవు. ఇది ఎలా జరిగింది అనేది నీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేవు. పిచ్చెక్కిపోతుంది, కానీ నీ ఉద్యోగం వదులుకోలేవు. కాబట్టి నీ అవసరం కోసం నీకే తెలియని రీతిలో న్యాయం చేస్తాను అని జీతం తీసుకుని వ్యవస్థకి అన్యాయం చేస్తూ బ్రతకాల్సి వస్తుంది. సార్, నేను జడ్జి జాబ్కి అన్ఫిట్టా? నీవు ఫిట్ ఆర్ అన్ఫిట్ అని చెప్పే అర్హత నాకు లేదు. నా ప్రశ్నలకి సమాధానం నీ అంతరాత్మను నీకు తెలుసుకో. నీకు ఆ శక్తి, సామర్థ్యాలు లేకపోతే పొందు. బట్ నువ్వు మంచి జడ్జి కావాలన్నదే మా కోరిక.